అబ్బబ్బబ్బబ్బా ఈ వర్షాలు చల్లగుండా ఏం దంచుడు దంచుతున్నాయోలా. వరంగల్ నగరం వరదల నగరమే అయ్యింది. రోడ్లని లేదు, కాల్వలని లేదు, ఎటు చూసినా నీళ్లే. ఇగి వరదలు చేయంగా నష్టపోయిన వాళ్ళంతా జల్దిన కోలుకోవాలని కోరుకుంటా ఇయాల్టి మన జోర్దార్ వార్తల్ని చాలు చేసుకుందాం పాండ్రి. ఈ తుఫాను పాడైపోను రైతుల గండానే మోపైనట్టున్నదులా. పాపం రైతుల గోసలు ఒక్కో జాగలో ఒక్కో తీరు చిన్నగా లేవల్లా. ఏ రైతు ముఖంలో కూడా నెత్తురు లేదు. ఏ రైతును మందలిచ్చినా కండ్లల్లో దుఃఖమే తప్ప ఇంకో మాట లేదు. ఇక వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే నా కండ్లలో కూడా నీళ్లు తిరుగుతున్నాయల్లా. అయ్యో అవ్వా, ఊకో తల్లి ఊకో. నీ దుఃఖాన్ని ఆపుడు ఎవ్వల్తరం అయ్యేటట్లేదు కదా. ఈ మాయదారి తుఫాను పాడుగాను రైతుల ఇల్లు ఉచ్చుకునే తందుకే వచ్చినట్టున్నది. పాపం ఏ రైతును చూసినా గిదే దుఃఖముల్లా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 10 ట్రిప్పుల వడ్లు తీసుకొచ్చి పోసుకున్నదట తారవ్వ అనే ఈ మహిళా రైతు. ఇక రాత్రొచ్చిన వరదకు వడ్లు మొత్తం ఈ కాలువల వడి కొట్టుకపోయినాయట. ఆరుగాలం కట్టబడ్డ పంట మొత్తం ఒకటే రాత్రి మాయమయ్యేటాళ్లకు ఈ అవ్వకు దుఃఖం ఆగలేదు. జిల్లా కలెక్టర్ హైమావతి మేడం అధికారులను తీసుకొని వచ్చి నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తారని చెప్తే ఆమె కాళ్ల మీద పడి గిట్ల గోడల్లో పోసుకున్నది. ఇక చూసి ఆడునుళ్ళందరూ కూడా చాలా మంది కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు. రైతుల పరిస్థితి అంతటా గిట్లనే ఉన్నది. కొయ్యని పొలాలేమో అడ్డం పడ్డాయి. కోసి వడ్లు తీసుకొచ్చి ఆరబోసుకుంటేనేమో వరదలకు మొత్తం కొట్టుకపోయినాయి. ఇక పత్తి చేన్లు మిరప తోటలు సుతం మొత్తం వరదలనే మునిగిపోయేటాళ్లకు రైతులంతా పరిశాన్లనే ఉన్నారు. ఎందుకంటే పత్తి చేనులు నష్టపోయినట్టు, వరి సుధా నష్టపోయింది బాగా. ఎందుకంటే గవర్నమెంట్ మాకు జల్దీ ఎటు పెట్టి జల్దీ తీసుకోపోతే మాకు బాగుంటుందని కోరుకుంటున్నాం. బాగా నష్టపోతుంది. నష్టం అంటే తీవ్ర రైతుకున్న కష్టం ఎవరికి లేదు. రైతే రాదంటారు, రైతుకన్నా అద్భుతమైన బాగా ఇబ్బందులు ఉన్నాయి మాకు. దయచేసి మమ్మల్ని జల్దీ గుర్తించి మా పంటలు జల్దీ కొనుగోలు చేయాలి. జల్దీ పోతే మాకు సంతోషం. ఇప్పటికే చాలా నష్టపోయినాం. ఇప్పటికైనా తొందరగా మా వడ్లు కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక ఇది ఇట్లుంటే గీ రైతు పరిస్థితి చూడుర్రీ. అయ్యో దేవా, షెట్టంత మనిషి కూడా చిన్న పిల్లగాని లెక్కన ఏడుతున్నాడు కదా. పాపం కడుపులో ఎంత బాధ ఉంటే గీ తిరగ దుఃఖపడతాడు చెప్పుర్రి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దుబ్బతండాలుండే ముడావత్ బికియా అనే ఈ రైతన్న 4 ఆవులను షేన్ల గట్టెత్తే 2 జీవిడిచినాయట. ఇంకో 2 వరదల కొట్టుకపోయినాయట. ఇక 2.5 ఎకరాల వరి, 20 క్వింటాల పత్తి, 2 క్వింటాల సుట్ట పైపులు కూడా వరదల కొట్టుకపోయేటాళ్లకు ఇట్లా ఏడ్చిండు. ఇక ఈ రైతన్న దుఃఖాన్ని ఆపుడు సుతం ఎవ్వల్ తరం కాకుండానే అయింది. సర్కారు అధికారులే ఈయనకు న్యాయం చెయ్యాలని అక్కడి రైతులు డిమాండ్ చేసిర్రు. ఇక జూబ్లీహిల్స్ ఎన్నిక దగ్గర పడ్డా కొద్దీ అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో రువ్వడి పెంచిండ్రు. ఇక ఎన్నికలంటే తీర్తీర్ల ఇచ్చంత్రాల ముచ్చట్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి కదా. ఇక నాయకులు కూడా ప్రచారం కోసం జనాల నాణాలని రకరకాల స్టంట్లు చేస్తుంటారు. మరిగా ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రోలా. మంత్రులు పొన్నాం ప్రభాకర్ అన్న, ఉత్తమ్ కుమార్ అన్న ఇద్దరికిద్దరు పోటీలు పడి మరి దోషలు ఎట్లా వస్తున్నారో చూస్తున్నారు అనులా. మరి ఇంట్లోకి సాయం అయిదామని ఇదివరకు ఎప్పుడన్నా దోషలు పోసిర్రో లేదో తెలియదు గాని ఈ ఎలక్షన్ లా 4 ఓట్లు వాడాలని జనాలు జేజేలు కొట్టాలని మాత్రం లీడర్లు ఇసొంటి పనులు బాగానే చేస్తున్నారు. యూసఫ్ కూడా డివిజన్ పరిధిలా ప్రచారం చేస్తున్న మంత్రులు శ్రీకృష్ణనగర్ ఉన్న ఈ హోటల్ కాడికి రాగానే చెఫ్ అవతారం ఎత్తి దోషలేసిర్రు. ఇక మొన్నట్లా కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ కూడా గిట్లనే దోషాలు పోసి కార్యకర్తల లోపల జోష్ పెంచిండు కదా. ఇక ఇవాళ ఈ మంత్రులు కూడా గదే బాట పట్టిర్రు. ఇక వీళ్ళ కథ ఇట్లుంటే పువ్వు పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు ఏం చేసిండో చూడుర్రి. ఓష్నీ కథ సల్లగుండా బియ్యం జరుగుతున్న అమ్మ దగ్గరికించి షాట తీసుకొని మరి బియ్యం జరుగుతున్నాడు కదా చింతల రామచంద్రారెడ్డి సారు. మరి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు నిలబడి ఉత్తగానే చూస్తున్నాడు గాని ఏం సపోర్ట్ చేస్తలేడు కదా. బియ్యంలో టీఆర్ఎస్
కాంగ్రెస్ రాళ్ళను ఏరు పక్కబడి బియ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ రాళ్ళను ఏరు పక్కబడి. అరే అంటేనే ఉన్నాం ఒకటి ఇడవని ఏడ్చిండు కదా కిషన్ రెడ్డి సారు. బియ్యంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ రాళ్లను ఏరిపారేయమని చెప్తున్నాడు. కానీ అసలు ముచ్చట ఏంటిదంటే ఆ బియ్యం పంపిణీ చేసేది సెంటర్ సర్కారు, రాష్ట్ర సర్కారే. మరి ఆ బియ్యంలో రాళ్లు ఉన్నాయంటే దానికి కారణం మీరే అవుతారని పక్క పంటున్నోళ్ళు లోపట అనుకున్నారో ఏందో తెలియదు గాని ఇవాళ యూసఫ్ గూడ డివిజన్ ల సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు ప్రచారానికి పోయిన కాడ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సారు ఇట్లా బియ్యం జరిగేటాలకు అందరూ నవ్వుకున్నారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ ల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ఇంటింటి ప్రచారానికి పోతే ఈ పెద్దవ్వ ఏమంటున్నదో ఇనుండ్రి. కాదు పైసలు ఇస్తే 4,000 అన్నోడు ఇచ్చిండు. కాదు పైసలు ఇస్తే 4,000 అన్నోడు ఇచ్చిండు. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ బిల్లు చేస్తుంది. ఇందులో మరి 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. ఎన్నికల ముందుగా ఇచ్చిన హామీలు ఎటువైనాయి? 4,000 రూపాయల పెన్షన్ అంటిరి, ఎక్కడిచ్చిర్రు? ఎన్నికల యాళ్ళొచ్చి ఓట్లు అడుగుడు తప్పితే అటంక పట్టించుకోరా అని ముఖం మీదనే నిలదీసింది. మంత్రి జూపల్లి సారు నచ్చ చెప్పే ప్రయత్నం చేసిండు గాని అవ్వ మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే వరకు చేతి పార్టీ కార్యకర్తలు పరేషాన్ అయ్యిర్రు. ఇక ఈ లీడర్ల కథ ఇట్లుంటే నిరుద్యోగులు ఏం చేసిర్రో చూడుర్రి. చేతిపాటి సర్కారు నిరుద్యోగులను నిట్ట నిలువున మోసం చేసింది కాబట్టి ఆ పార్టీని ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు భిక్షాటన చేసి నిరసన చేసిర్రు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర మాకు ఓటు భిక్షేసి ఈ సర్కారుకు బుద్ధొచ్చేటట్టు చేయాలని కోరిర్రు తొవ్వంటి పోతున్న ఓటర్లను. మరిగా జూబ్లీ హిల్స్ ఓటర్ దేవుళ్ళు ఈ ఎన్నికల్లో ఎవరిని కరుణిస్తారో, ఎవరి మాటలు నమ్మి ఎవరికి ఓటేస్తారో చూడాలిగా. ఎంతో కొంత ఇచ్చేయండి సార్. కాదు ప్రభుత్వం మాత్రం ఓటేయకండి అన్న, సరేనా? పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా రాముల తాత ఇవాళ ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. తాత ఏందే ఇయాల్టి సంగతి? అమ్మా ఇంతంత బువ్వు చేయరి తల్లి, 10వ పరుకో ఎంత దొత్తే అంత ధర్మం చేయరి తల్లులారా. పాత బట్టలున్నా మంచితే ఇర్రి, ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది. అమ్మా ఓసిని అన్నాలం పాడుగాను, నీకు ఏం పుట్టిందని అడుకుంటున్నావు ముసలోడా? తాగుడుకు పైసలు లేవని ఈ దండకు దిగినవా ఏంది? అమ్మా నువ్వు కూడా ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తానా తల్లి. ఒక 100-200 రూపాయలు ధర్మం చేయ కుటుంబానికి ఆసరైనట్టు అవుతుంది. నీకు జల్లిన పెళ్లి అవుతుంది తల్లి. ఏంది నేను 200 దానం చేస్తే ఓ కుటుంబానికి ఆసరైతాయా? ఇంతకు నువ్వు ఈ బిచ్చం ఎత్తిది ఎవరి కోసానికి అది చెప్పు. యాంద్ర లచ్చులు ఏమన్నా ఫాయిదా ఉన్నదా లేదా? అరే నీ కడుపు చల్లకుండా మరిన్ని బియ్యం అయితే ఇచ్చినావు గారా. పాపం వాళ్ళ వరదలల్లా వానలల్లా కూడు లేక కుమ్ము లేక కడుపు కాలుకుంటా ఎంతసేపు ఉంటాలో ఏం పాడో బిడ్డలు. పాప జల్లిన ఈ బియ్యం వండి మనం ఆ బువ్వను పాకిట్లలో నింపి ఆ పాకిట్లో పట్టుకుపోయి వాళ్ళకు పంచాలి. పో నువ్వు జల్లిన పొయ్యి మీద పెట్టు ఆ బియ్యం. జల్లిన వండు నీ అత్తానా. అరే నీ అవ్వా, నేను పక్క అడుగుతా అంటే నీ ముచ్చట నీకేనా ముసలోడా? ఇంతకు నువ్వు చేస్తున్న పని దేనికోసానికో అది చెప్పే తాత, నీకు పుణ్యం ఉంటది. నేను చెప్పుడు కాదు గాని మన వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సార్ చెప్తాండు. ఈయన సారు మీరు చెప్పాలనుకున్న ముచ్చట ఏందో చెప్పుర్రి మన అలికుట్ల దానికి. ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు, ఫుడ్ కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం ఆ నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా విన్నావా? ఇవాళ పెళ్లిళ్ళు పేరంటాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ వానలకు వరదలకు చుట్టాలు ఇవ్వాలి రాక బువ్వంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు మా వాళ్ళకు ఒక్క ఫోన్ కొడితే చాలు, మా వాళ్ళు వచ్చి ఆ బువ్వంతా పట్టుకుపోయి వరదలలో చిక్కుకున్న వాళ్ళకు పెడతారు అని చెప్తాడు సారు. అర్థమైందా? అయితే నువ్వు బిచ్చం ఎందుకు అడుగుతున్నావు మరి అది చెప్పు. ఓ పక్క మన ముఖ్యమంత్రి సారేమో నన్ను కోసిన 1 రూపాయి లేదు అనబట్టే, ఈ ఎమ్మెల్యే సారేమో ఏమన్నా పెళ్లిళ్ళు పేరంటాలు అయితే బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి అని అనబట్టే. అంటే ఈ లెక్కన సర్కార్ తానా ఈ వానలల్లా వరదలల్లా ఇండ్లు మునిగిన నిర్వాసితులకు బువ్వ పెట్టేటందుకు కూడా పైసలు లేవున్నట్టున్నాయే. అందుకే నా వంతుగా ఇట్లా బిచ్చం ఎత్తి అయినా కూడా బువ్వ పట్టుకుపోయి వాళ్ళకి పెడదామని చూస్తాను. ఎందుకంటే మా ఊళ్ళో మరి పెళ్లిళ్ళు పేరంటాలు లేవు. ఏమంటారు లచ్చలు? అంటే నీకు వరదలలో చిక్కుకున్న వాళ్ళు అంటే అంత చిన్న చూపా ముసలోడా? బిచ్చమెత్తిన బువ్వ పెడతా అంటున్నావు అంటే మరి సర్కారు చేస్తున్న పని ఏంది? పెళ్లిళ్ళల్లో పేరంటాలల్లో బువ్వ మిగిలితే మాకు ఫోన్ కొట్టుర్రి, అది పట్టుకపోయి మేము వరదలలో చిక్కుకున్న వాళ్ళకి పెడతాము అని అంటే సర్కారు చేస్తున్నది ఏంది? బువ్వ అడకొచ్చి పెట్టినట్టు కాదా? అంటే ఇది పద్ధతేనా?
అంటే సర్కార్ దగ్గర వరదలలో చిక్కుకున్న వాళ్ళకు బువ్వ పెట్టలేనంత పరిస్థితి ఉన్నదా? లీడర్ ఇట్లా మాట్లాడతా మరి వాళ్ళదేం పద్ధతి అన్నట్టు చెప్పు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నావు కరెక్ట్, నేను ఇట్లా చేస్తేనేమో నాకు తప్ప. అరే ఆ సార్ ఏదో సామెత ముచ్చట్లకు అన్నట్టున్నాడు తీయరాదే. ప్రభోజనాల కాడ మిగిలిన బువ్వను వృధాగా పడేసుడు ఎందుకని అట్లా చెప్పిండు కావచ్చు తీయి. ఈ ఎమ్మెల్యేలేమో ఇట్లా మాట్లాడుతా అంటారు, మన ముఖ్యమంత్రి సార్ ఏమో వరదలలో మునిగిన తెలంగాణను విడిచిపెట్టి ఆయన పెండిళ్లకు పేరంటాలకు తిరుగుతూ అంటాడు. ఇది మన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం. అవును, ఇదైతే నిజమేనే తాత. ఒక పక్క మోందా తుఫాను చేయబట్టి రాష్ట్రంలో ఉన్న చాలా గ్రామాలు పట్టణాలు నీట మునిగినాయి, పంటలు దెబ్బతిన్నాయి, చేతికొచ్చిన ధాన్యాలు వరదలలో కొట్టుకపోవట్లా రైతులు ఏడుస్తున్నారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే సార్ మనవరాలి పెళ్లికి బొంబాయికి బయలుదేరిండు. మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితేనే పిల్లగాడు పెళ్లి పిల్ల మెడలో తాళి కడతానని అనవచ్చురా. అందుకే తెలంగాణ వరదలలో మునిగినా కూడా రేవంత్ సారు ఆగ మేఘాల మీద బొంబాయికి పోయిండు. ఏమంటావు? ఏమోనే తాత, నిన్న మొన్నటి సంది కురుస్తున్న వానలకు రైతులైతే మస్తు గోసరిల్లుతున్నారే. చేతికొచ్చిన పంట కండ్ల ముంగట్నే గంగల కలుతాంటే కన్న తల్లి బిడ్డను కోల్పోతే ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. ఏరి కోరి తెచ్చుకున్న మొగడు ఎగిరెగిరి తంతాండి అన్నట్టు ఏరి కోరి ఎన్నుకున్న సర్కారు కూడా మా జనాలను గట్టనే చేస్తాంది. మా దిక్కు వానలకు వరదలకు మొత్తం వరి చేనులు అన్నీ నేల కొరిగినాయి. మొక్కజొన్నలు వడ్ల గింజలు మొత్తం నేల రాలి పంట అక్కెర రాకుండా అయిపోయింది. కనీసం ఓ సర్కారు నుంచి అధికారియో ఓ లీడరో వచ్చి మమ్మల్ని మందలిస్తారేమో అని ఎదురు చూస్తాను. ఏ ఒక్కరు మా దిక్కు వచ్చిన మానాన పోలేదు. ఎవలో వస్తారని ఏమో చేస్తారని ఎదురు చూడకుండా మన తిప్పలేదో మనమే పడాలనే తాత. వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తే వచ్చిన కట్టం తప్పుతుందానే. అయితే గాని ఓ పిల్ల, ఎల్లుండి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు నిమ్మలంగానే ఉంటాడేమో, జరంత అరుచుకొని చెప్పరా, పుణ్యం ఉంటుంది. అగ్గో, ముఖ్యమంత్రి సార్తోని ఏం పనే నీకు? వచ్చి కలుస్తావా ఏంది? నేను వచ్చి ముఖ్యమంత్రి సార్ను కలుసుడు కాదా, సార్నే ఎల్లుండి మన ఇంటికి పిలుద్దామని చూస్తాను. ఎందుకంటే మన ఇంట్లో మొన్న లేగదూడ పుట్టింది కదా, దానికి ఎల్లుండి 21 చేద్దామని చూస్తాను. సార్ను పిలిచేది ఉంటే ఊళ్ళో నాకు ఇంత ఖతరు ఉంటుంది కదా. అయ్యో ముఖ్యమంత్రి సారే రాముల తాత ఇంటికి వచ్చిండు అని అంటే ఎంత ఇలువ ఉంటుంది. అందుకే పిలుద్దామని చూస్తాను. జరంత నిమ్మలంగా ఉన్నాడు, అరుచుకొని చెప్పు నాకు. తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? ముఖ్యమంత్రి సార్ అంటే నీకు ఎట్లా కనబడుతుండే చెప్పు? అయ్యో ముఖ్యమంత్రి సారు ఎవరు పిలితే వాళ్ళ పెళ్లిళ్లకు పేరంటాలకు పిల్లగాళ్ళ పుట్టిన బర్త్డేలకు పోతేనే ఉంటే నేను పిలిస్తే రాడా అని వాళ్ళు కదా. ఆయన నిన్ను అడుగుడేనా బుద్ధి తక్కువ. నేనే డైరెక్ట్గా సూపరాక పట్టుకపోయి ముఖ్యమంత్రి సార్ను పిలుచుకుంటా. ఏమవుతుంది రా బువ్వ అండ్రు అయిందా? మరి పారా గిడికి వచ్చి ముచ్చట్లు పెడతాంటే నిలబడి చూస్తాను. ముఖ్యమంత్రి సారు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకైనా పోతాడు, అంతేగాని నీ ఆసంటోళ్ళు నా ఆసంటోళ్ళు పిలిస్తే వస్తాడా ముసలోడా? నువ్వు నీ ఏషాలు కాకుంటే. అయినా రాష్ట్రంలో పబ్లిక్ వర్షాలతోని ఆగమాగం అవుతుంటే కొందరు మంత్రులేమో ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు, ఇంకొందరేమో పార్టీ లేనట్టే ఉన్నారు. ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ అన్ననేమో ఏకంగా పర్యటనలే చేస్తున్నాడు. ఏందో ఏమో పోండ్రి. ఇక తెచ్చిన వార్తలు అన్నీ అయిపోయినాయి. ఇక మిగిలిపోయిన వార్తల్ని చూడండి. తుఫాను చేయంగా పొట్టు పొట్టు వర్షాలు పడి చాలా ఏరియాలలో జనాలు మస్తు తిప్పలు పడుతున్నారులా. ఇక నిన్న మొన్న ఉప్పాడ తీరంలో ఉన్న ఇండ్లు సముద్రంలో కలిసిపోయినాయని చాలా మంది అయ్యో పాపం అని మస్తు బాధపడ్డారు కదా. ఇక ఆ ఇండ్లను చూసి మరి ఇప్పుడు ఆడ పరిస్థితి ఎట్లున్నదో ఓ పారి చూద్దాం పాండ్రోలా. ఉప్పాడ సముద్ర తీరమంతా అల్లకల్లోలంగున్నది. అడికెవ్వలు పోరని అందరు అనుకుంటారు గాని అక్కడి జనాలు మాత్రం సముద్రం కొంచెం శాంతించంగానే ఇగో గిట్లా గుంపులు గుంపులుగా పోయిండ్రు. అట్లనే ఈడ వీళ్ళంతా సముద్ర తీరంలో ఎంజాయ్ చేయడానికి వచ్చినోళ్ళు కాదు, బంగారాన్ని దేవులాడనికి వచ్చినోళ్ళు. అవునుల్లా అంటేనో కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలున్న జనాలంతా నిన్నీయాల మస్తు బుగులుతోనున్నారు గదా.
ఇక ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ తగ్గేటాళ్లకు బంగారం కోసం సముద్ర తీర ప్రాంతంలో వేటశాల చేసిండ్రు. తుఫాన్ లచ్చిపోయినాక సముద్ర కెరటాల నుంచి బంగారం ఒడ్డుకు కొట్టుకొస్తుందని అక్కడి జనాలు ఇట్లా దేవులాడతారట. మరి ఎవలకు దొరుకుతుందో ఏం కథనో తెలియదు గాని వేట మాత్రం సాగుతూనే ఉంటది. మరి వెనకట నడి సముద్రంలో మునిగిపోయిన ఓడలల్లున్న ఆభరణాలు ఇసొంటి తుఫాన్లు వచ్చినప్పుడు కొట్టుకొత్తయో ఏం కథనో తెలియదు గాని అక్కడి జనాలు మాత్రం తులమో మాసమో దొరకకపోదా అని ఇట్లా దేవులాడతారట. కర్నూలు జిల్లా తుగ్గలి, పెరవలి, జొన్నగిరి ఏరియాల్లా మొదటి వర్షాలకు వజ్రాలు దొరికినాయని చాలా మంది వజ్రాల కోసం దేవులాడినట్టే వీళ్ళు బంగారం కోసం సముద్ర తీరంలో వేట సాగిస్తారన్నట్టు. సర్కారీ కొలువు కోసమని పరీక్షలు రాయబోతే పెయ్యి మీదున్న నగలన్నీ తీయిస్తారు. భర్త జీవించినప్పుడు తప్ప ఎన్నడూ మెడల మీదికని తీయని మంగళసూత్రం కూడా తీసుడు తప్పది. అదే కర్మోళ్ళకైతే గీసంటి రూల్స్ ఏం వర్తించాయి. అంతేకాదు బొట్టు పెట్టుకున్న ఆడపిల్లను చూస్తే కూడా ఓర్వై కొన్ని కార్పొరేట్ బడులు. పిల్లలు భక్తి కొద్దీ హనుమంతుని మాలనో అయ్యప్ప మాలనో వేసుకొని బడికి పోదామంటే అసలుకే ఒప్పుకోరు. ఇగో గీడో బడళ్ళు అట్లనే చేసిండ్రు. అటెంకా ఏమైందో ఏందో మీరే చూడుండ్రలా. తొలుత ఏం జరిగిందో అయ్యప్ప మాలేసుకుని బడికి పోయిన తమ్ముడు సామి చెప్తున్నాడు. ఇన్నుండ్రోళ్ళ మొదలు. నేను 6th క్లాస్ లో చదువుతున్నా. నా పేరు విహాన్ తేజస్. నేను మాలేసుకొని వస్తే నేను కలవలేదు రేపటి నుంచి. ఒకవేళ మీరు మళ్ళీ వస్తే నేను రానియము, ఎలాగొట్టేస్తామని చెప్తున్నారు. షూస్ కూడా వేసుకొని రమ్మంటున్నారు. మళ్ళీ ఇప్పుడు షూస్ వేసుకొని వస్తేనే అలో చేస్తాం, లేకపోతే లేదు. మీరు 41 days ఇంట్లోనే ఉండండి, తర్వాత మేము చెప్పే సిలబస్ మేము చెప్తామని చెప్తున్నారు. ఆగో గట్లనట. అదే గింత అన్యాయం ఉంటదా? ఈ అన్యాయం చల్లగుండా అయ్యప్ప మాలేసుకున్న ఈ తమ్ముడు సామిని పట్టుకొని బూట్లు తోడుకొని బడికి రాని చెప్తారా ఎక్కడన్నా? ఏం పద్ధతి? ఈ పద్ధతి పాడువాడా. బూట్లేసుకొని వస్తేనే రావాలనట, లేకుంటే మండలకాలం మొత్తం ఇంట్లోనే ఉండి మాల తీసినాకనే రమ్మంటున్నారట. మరి గింత కష్టమేమనిపిస్తుందోలా మాలేసుకున్న గీ తమ్ముని సామిని చూస్తుంటే వాళ్ళకు. కుబ్దుల్లాపూర్ పైప్ లైన్ తొవ్వలో ఉన్న ఓడి ఇంటర్నేషనల్ బాడోల్లా అల్క తక్కువ వేషం గిదే. తండ్రి సామి చెప్పినా కూడా గింత కూడా నెత్తికెక్కించుకోకుండా మస్తు తిప్పలు పెట్టిండ్రట బడి పెద్ద టీచర్లు. నేను మా కొడుకు ఇద్దరం ఒకేసారి మాల వేసుకున్నాము. 3 days అవుతుందండి, స్కూల్ రావట్లేదు. ఎగ్జామ్స్ అవుతున్నాయి, పనిష్మెంట్ ఏమి ఇవ్వలేదు. తను డ్రెస్తో వచ్చినప్పుడు ఫస్ట్ డే బయట నించోబెట్టారంట. తర్వాత నెక్స్ట్ డే నేను యూనిఫామ్ వేసి పంపించాను. కండువా ఒకటి స్కూల్ యూనిఫామ్ ఉంది, కండువా వేసి పంపించాను, షూస్ లేకుండా పంపించాను. బట్ అప్పుడు కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అట్లా యూనిఫామ్ కాదు, వితౌట్ షూస్ రాకూడదు, లేకపోతే మీరు తీసుకెళ్ళిపోండి అని. ఆగనట. మాలేసుకొని బడికి పోయిన తొలుత రోజుల్నే తమ్ముడు సామిని బయట నిల్చోబెట్టిండ్రట. వాళ్ళని ఏమనుడో లైగా. మాలంటేనే మండలకాలం చెప్పులు దొడుకోరు, అసంటిది బూట్లెట్ల దొడుకుంటారు. తలకాయ తిక్క కాకుంటే కొంచెమన్నా దిమాకున్న ఆలోచన చేయాలి కదా. లే బడి డ్రెస్ మీదికెళ్ళి నల్ల కండువ కప్పి పంపిన బూట్లేవని క్వశ్చనింగ్ చేస్తున్నారట. అందుకే ఇక ఏబీవీ పొల్లు అయ్యప్ప సాములంతా కలిసొచ్చి పొరక అరుచుకున్నారు బడి పెద్దలను. వాదులాట గట్టిగానే నడిచింది. ఆయన కూడా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు కుదరనట్టు చెప్పుకొచ్చిండ్రు బడి పెద్ద టీచర్లు. అందుకే బడిని సీజ్ చేయాలనని గట్టిగా పట్టిపట్టిండ్రు అయ్యప్ప సాములు, ఏబీవీపీ లీడర్లు. లొల్లి నడుమిట్లా పోలీసులు కూడా వచ్చిండ్రు గాని పంచాయతీ ఎటు తేలనట్టే ఉన్నది. మరి ఆఖరికి ఏ నిర్ణయం చేస్తారో చూడాలిగా. టెక్నాలజీ పరంగా దునియా మొత్తం చాలా అప్డేట్ అవుతుంది. మన దేశం గింత కూడా అప్డేట్ అయితలేదని పని లేనోళ్ళందరూ విమర్శలు చేస్తుంటారు. కానీ ఒక్కరు కూడా ఏదన్నా కొత్తది కనిపెడతామనే ప్రయత్నం అయితే చేయరులా. ఊదుగాలది పీరు లేవదన్నట్టు మాటలైతే కోటలు దాటుతుంటాయి. ఖాళీగా కూర్చొని అసంటి కారు కూతలు కూసేటి విమర్శకులంతా ఇగో గిది చూడుండ్రి, చూసి ఇంకేదన్నా కనిపెట్టి గప్పుడు మాట్లాడుర్రి. అగో టెక్నాలజీ అని చెప్పి అయ్యగాలను సూచించుతారేముల్లా అనుకునేరు. ఓ పారి కారును తేరుపార చూడుండ్రి. చూసిండ్రా? అరే మళ్ళా చూసినా కూడా ఇచ్చేంద్రం ఏందో సమజగాలే కదా.
గిది మనోళ్ళే అంటే మన భారతీయులు చిట్టసీమ అంట తయారు చేసిన డ్రైవర్లెస్ కారుల్లా. అవు దునియా దునియా అని దునియా ముంగట మన దేశాన్ని కొందరు పనిగట్టుకుని తక్కువ చేస్తున్నాయి ఆల్లా. దునియాతోటి పోటీ పడే రేంజ్ లా AI ML5 టెక్నాలజీ తోటి గీ స్వదేశీ డ్రైవర్లెస్ కారును తయారు చేసిండ్రు IISV RV కాలేజోళ్ళు జట్టుగట్టి. ఇక గిట్లా అనుకోగానే అట్లా తయారైనట్టు ఇయాల్టి కష్టమేం కాదుల్లో గిది 6 ఏండ్ల పొద్దు తిప్పలున్నదట ఈ డ్రైవర్ అక్కర లేకుండా తిరిగే కారు తయారవుడెనుక. 6 ఏండ్ల కింద కలగంటే అంటే 2019లో అనుకుంటే ఇప్పుడు రోడ్డెక్కి తిరుగుతాంది. ఉత్తర కుమారి రాజా విద్య అనేటి ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో జరిగినాయట ప్రయోగాలు. మొత్తానికి మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీనట గిది. అయితే దీని కథ ఇంకొడవలేదుల్లో, ఇంకా డెవలప్ చేసేది షాన్ ఉన్నదట. డ్రైవర్లెస్ కార్ అంటే మన సందుబొందుల్లా రోడ్లకు తగ్గట్టు ఉండాలే గదా. అగో అట్లా చేసినాక పెద్ద రోడ్ల మీదకి ఎక్కించేందుకు ప్రయత్నం చేస్తారట. మంచి ముచ్చటే. అయితే మొత్తానికి మొత్తం మన సొంత టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి ఇంకా టైం ఎక్కువనే పట్టేటట్టు ఉండదుల్లా. అయినా మంచిదే, లేట్ అయినా లేటెస్ట్ గా అన్నట్టు మన స్వదేశీ డ్రైవర్లెస్ కారును చూసి దునియా షేక్ కావాలే. సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ అయ్యగాలరేంది గీ కథేంది అనుకుంటారు కదా. ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీనట గీనే. RV కాలేజ్కి పోయి డ్రైవర్లెస్ కారులో కూసోని కాలేజీ క్యాంపస్ లో షికారు చేసిండు. అట్లా మస్తు వైరల్ అయితాంది గీ వీడియో ఇప్పుడు. IT కంపెనీ విప్రో శాస్త్రవేత్తలు కూడా ఈ టెక్నాలజీలో ఓ షేర్ చేసిండ్రట. మొత్తానికి గిది టీజరేనుల్లా. మేక్ ఇన్ ఇండియా పవర్ ఏందో పోను పోను అందరు చూస్తారు, ఆగుండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి HM టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం HM టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలనంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.